అత్తయ్య, నాకు చాలా కంగారుగా ఉంది. ఎందుకని ఇక్కడ జరుగుతున్నది నాకు సరైందని అనిపించట్లేదు అత్తయ్య. మాతాజీ మీద నమ్మకం ఉంది కదా నీకు, మరి ఇంకెందుకు గాబరా పడుతున్నావు? ఆవిడే సరిచేస్తుందిలే. అత్తయ్య, అత్తయ్య, మనల్ని కృష్ణ పిలుస్తుంది, వెళ్దాం పదండి. వద్దు వద్దు, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు కోడలా. బహుశా నీకేదో భ్రమ కలిగి ఉంటుంది. మరీ అంత కంగారు పడాల్సిన అవసరమే ఉంది? మాతాజీ ఉంది కదా, ఆవిడే కాపాడుతుంది తన్ని. ఇక్కడే ఆపండి. అత్తయ్య, ఇంతసేపా? చిన్నమ్మగారు, అమ్మగారు. గంగా, నువ్వా? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు గంగా? కృష్ణ ఎక్కడుంది? తనని అమ్మగారి ప్రదక్షిణాలకు తీసుకెళ్లారు. చిన్నమ్మగారు, మీరు కృష్ణని తనతో ఒంటరిగా ఎందుకు వెళ్ళనిచ్చారు? ఎటువైపు వెళ్ళారు వాళ్ళు? ఇటువైపే వెళ్ళారు. కానీ గంగా ఏమైంది? కృష్ణ! అరే ఆగను! కృష్ణ! ఏం జరిగింది? సంగతి ఏంటో చెప్పు గంగా. అసలు ఏమైంది గంగా? కృష్ణ ఇక్కడ లేదు. అంటే దాని అర్థం ఆవిడ కృష్ణని ప్రదక్షిణాల కోసం తీసుకెళ్లలేదు, తను కృష్ణని కిడ్నాప్ చేసి. ఏమిటి అర్థం పర్థం లేని మాటలు గంగా? నీకు ఆ మాత మీద అది కోపం ఎందుకు చెప్పు? నాకెవరి మీద ఏ కోపం లేదు. మరి నిజంగా ఆవిడ కృష్ణని ప్రదక్షిణాల కోసం తీసుకెళ్ళుంటే మరి ఏది కృష్ణ? ఆ మేలు ముసుగు మాత్రం ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. నువ్వు కంగారు పడకు. ప్లీజ్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మూడు నమ్మకాలతో మీ కళ్ళు మరీ అంతగా కప్పేసిందా? అందుకే మీకేం కనిపించట్లేదు, అవునా? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ముందు నుంచి చెప్పాను, ఆ ఫ్రాడ్ మాటని నమ్మద్దు అని. కానీ ఎవరైనా నా మాట వింటేగా? ఆవిడ మాయ మాటల్ని నమ్మి మీ ముద్దుల కృష్ణను కూడా కిడ్నాప్ చేయించేశారు. మీకు అసలు తెలుసా, బాబు గారి ఆరోగ్యం మళ్ళీ పూర్తిగా చెడిపోయింది. కరుణ ఫోన్ చేసి నాకు సాగర్కి ఆ విషయం చెప్పింది. బాబు గారి కండిషన్ ఇప్పుడు బాగాలేదు. అక్కడ డాక్టర్ గారేమో బాబు గారికి వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్పారు. అవునా? అవును చిన్నమ్మ గారు, అందుకే నేను కృష్ణ తీసుకెళ్లడానికి ఇంటికి వెళ్ళి వచ్చాను. కానీ గంగా, ఎవరి బోన్ మ్యారో మ్యాచ్ కానప్పుడు ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? చిన్నమ్మ గారు, కృష్ణ బోన్ మ్యారో బాబు గారికి సరిగ్గా మ్యాచ్ అయింది. కానీ ఆ ఫ్రాడ్ మాత్రం రిపోర్ట్లు మార్చేసింది. ఎప్పుడైతే మాకు అసలు రిపోర్ట్ల సంగతి తెలిసిందో అప్పుడు కృష్ణని కిడ్నాప్ చేసేసింది. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్ భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,